హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓజీ రిలీజ్ అయింది, ప్రీమియం షో చూశాను. అండ్ ఈరోజు మార్నింగ్ 7 o'clock ఒక షోకి వెళ్ళాను. ఫస్ట్ టైం నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటే నాకు అసలు ఆ మేనియాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో సెకండ్ టైం చూసి ప్రాపర్ ఒపీనియన్ చెప్దామని కొంచెం డిలే చేశాను. సో లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. ఓజీ ట్రైలర్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను దట్ ఐఎమ్ ఏ హ్యూజ్ పవన్ కళ్యాణ్ అడ్మైరర్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సుజిత్ టేకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఫ్యాన్ బాయ్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఫ్యాన్, కామన్ ఆడియన్స్, పవన్ కళ్యాణ్ ఇష్టపడే ఆడియన్స్ తన్ని స్క్రీన్ మీద ఎలా చూడాలి అనే డ్రీమ్ ఉంటుందో ఆ డ్రీమ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడు. సో జపాన్ బ్యాక్డ్రాప్లో అర్జున్ దాస్ వాయిస్లో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రోలింగ్ టైటిల్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ థీమ్. అండ్ పవన్ కళ్యాణ్ నేమ్ స్క్రీన్ మీద పడేటప్పుడు కూడా ఒక్కొక్క ఫాంట్ ఉంటుంది. అండ్ ఆ ఫాంట్ స్టైల్ కానీ చాలా కొత్తగా ఉంది, యూనిక్గా. ఆ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, యంగ్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు జరిగే ఫైట్. అది ప్రకాష్ రాజ్ గోల్డ్ని సేవ్ చేయడానికి. సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని యానిమేటెడ్ ఇమేజెస్లో పవన్ కళ్యాణ్ ట్రైన్ అవటము అవన్నీ చూపిస్తారు. ఆ పర్టికులర్ టైంలో ఒక షార్ట్ ఉంటుంది బ్యాక్ యాంగిల్లో. సో అది ఆ పర్టికులర్ పర్సన్ని చూసి నేను అఖీరా ఆనంద్ అనుకున్నాను. ఆ ఫిజిక్ కానీ, ఆ ఫేస్ కట్స్ కానీ జిరాక్స్ అట్లనే ఉంటాయి. బట్ ఫేస్ అయితే రివీల్ చేయలేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. మేబీ ఓజీ 2లో అతను బేస్ చేసుకొని ఏమన్నా స్టోరీ కంటిన్యూ అవుతుందేమో, అతన్ని డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపిస్తారేమో నా ఎక్స్పెక్టేషన్స్. ఆ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, యంగ్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు జరిగే ఫైట్. అది ప్రకాష్ రాజ్ గోల్డ్ని సేవ్ చేయడానికి. సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని యానిమేటెడ్ ఇమేజెస్లో పవన్ కళ్యాణ్ ట్రైన్ అవటము అవన్నీ చూపిస్తారు. ఆ పర్టికులర్ టైంలో ఒక షార్ట్ ఉంటుంది బ్యాక్ యాంగిల్లో. సో అది ఆ పర్టికులర్ పర్సన్ని చూసి నేను అఖీరా ఆనంద్ అనుకున్నాను. ఆ ఫిజిక్ కానీ, ఆ ఫేస్ కట్స్ కానీ జిరాక్స్ అట్లనే ఉంటాయి. బట్ ఫేస్ అయితే రివీల్ చేయలేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. మేబీ ఓజీ 2లో అతను బేస్ చేసుకొని ఏమన్నా స్టోరీ కంటిన్యూ అవుతుందేమో, అతన్ని డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపిస్తారేమో నా ఎక్స్పెక్టేషన్స్. సో ఆ యంగ్ క్యారెక్టర్, ఈ ట్రైనింగ్ ఎక్సెట్రా సీన్స్ మొత్తం అయిపోతాయి. అది కూడా బ్యాక్డ్రాప్లో జరుగుతుంటే కొన్ని యానిమేటెడ్ ఇమేజెస్తో, కొన్ని ఫోటోషాప్ ఎడిటెడ్ ఇమేజెస్తో వస్తుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది. వైట్ కలర్ సమ్ సార్ట్ ఆఫ్ జపనీస్ వేర్లో వస్తాడు, కటానా తీసుకొని. ప్రాపర్ ఎంట్రీ, దానికి తగ్గ బీజిఎం, గూస్ బంప్స్ మూమెంట్స్. అసలు ఫ్యాన్స్ అయితే చొక్కాలు చంపుకునే మూమెంట్. హాల్ అంతా దద్దరిల్లిపోయింది. అలా హై అనిపించే షార్ట్స్ ఒక 7-8 దాకా ఉన్నాయి మూవీలో, హీరోయిజంని ఎలివేట్ చేస్తూ. స్పెసిఫిక్గా చెప్పాలంటే తన బాడీ లాంగ్వేజ్ని చాలా మార్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం. కంప్లీట్ డెడికేటెడ్ యాక్టర్గా బిహేవ్ చేశాడు. చాలా స్టైలిష్గా ఉన్నాడు, సీరియస్గా తీసుకున్నాడు క్యారెక్టర్ని, దానికి తగ్గ హార్డ్ వర్క్ చేశారు. సో బేసికల్లీ హీ వాజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. అది 90% ఫ్యాన్స్కి, ఆడియన్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. సో అది చాలా యూజ్ అయింది ఈ మూవీలో. నాన్ చాక్ యూజ్ చేయడం కానీ, నాన్ చాక్ యూజ్ చేసే షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ కటానా రిలేటెడ్ కానీ చాలా చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా ఏం కొట్టాడు అబ్బా. తమన్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏ ఎంట్రీ ఎక్కడ ఉండాలి, ఏ మ్యూజిక్ ఎక్కడ ఉండాలి, ఏ బీజిఎం ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది ప్రాపర్ టైమింగ్ ఉంటుంది. ఎక్కడ ఓవర్లాప్ అనిపించినట్టు కానీ, అన్వాంటెడ్గా ఇక్కడ ఈ సాంగ్ ప్లే చేశారు, లేకపోతే ఈ మ్యూజిక్ ఇక్కడ వచ్చిందనే ఫీలింగ్ ఇక్కడ రాదు. ఈవెన్ స్వాడ్ యూజ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్స్ కూడా, స్ప్లాష్ సౌండ్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. ఏం దాకా కొడతాడు తమను మరి. ఈ రెస్టారెంట్స్, పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ ఏం సర్వ్ చేస్తారో తెలియదు కానీ ఒకసారి తమన్ దగ్గర పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే బెటర్. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఏమన్నా ఫైట్ అసలు. ఫ్యాన్స్కి మామూలు అడ్రినల్ కాదు అది. సో సుజిత్ కంపోజ్ చేశాడని విన్నాను ఆ ఫైట్. ఏం పర్ఫార్మెన్స్ అసలు. మేబీ సుజిత్ కంపోజ్ అయిపోయినా సరే ఫైట్ మాస్టర్కి ఆ క్రెడిట్స్ ఉండాలి. స్పెసిఫిక్గా ఈ స్పెసిఫిక్ ఫైట్లో వీ షుడ్ అప్రిషియేట్ కెమెరామ్యాన్ ఫర్ హిస్ ఫ్రేమ్స్ అండ్ వర్క్, ఎడిటింగ్ టీమ్ని, అండ్ ఆబ్వియస్లీ సుజిత్ ఫర్ హిస్ థాట్ అండ్ విజన్. అసలు ఫుల్ హై ఇస్తుంది ఆడియన్స్కి. ఆ ఏదైతే 15 minutes, ఆల్మోస్ట్ 5 to 10 minutes ఒక సీన్ ఉంటుంది, ఆ తర్వాత 5 minutes ఉంటుంది. ఈ 15 minutes సీన్ అయితే ఏదైతే ఉందో థియేటర్లో అసలు నాకు డైలాగ్స్ ఏమి అనిపించలేదు, అంత రచ్చ థియేటర్ అంతా. ప్రకాష్ రాజ్తో మొదలవుతుంది. ఆల్మోస్ట్ చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ చేసే విలన్స్ కూడా పవన్ కళ్యాణ్కి, ఆ గంభీర అనే క్యారెక్టర్కి హైప్ ఇస్తుంటారు. సో ఎక్కడ అది ఎలివేషన్స్ ఇస్తుంటారు డైలాగ్స్, అది ఎక్కడ మనకి ఓవర్ అనిపించదు. అరే ఇదేంటి టూ మచ్ భజన చేస్తున్నారు అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు. ఆ సినారియోకి, ఆ సిచ్యువేషన్స్కి ప్రాపర్గా సరిపోయే డైలాగ్స్ అనేవి అక్కడ సెట్ అయిపోయాయి. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది, మంచి కిక్ ఇస్తుంది ఆ సీన్ కూడా. సో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అండ్ పోలీస్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన పర్ఫార్మెన్స్ కానీ రెండు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తాయి ఆడియన్స్కి.
సో ఫస్ట్ హాఫ్ ఈ ఎలివేషన్స్తో హైతో అయిపోతుంది, మనకి అసలు టైం కూడా అర్థం కాదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డాటర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. అర్జున్ దాస్ రిలేటెడ్గా ఒక కొంచెం ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తారు. అది గుడ్ ఫ్లాష్ బ్యాక్ బాగానే కానీ బట్ పెద్ద ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. ఈ రీజనా సిల్లీ రీజన్ లాగా అనిపిస్తుంది. సో అది నాకు పర్సనల్గా కొంచెం లాగ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఆరా, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, పవన్ కళ్యాణ్ వైబ్ హై ఉంది. ఆడియన్స్ పల్స్కి బాగా మ్యాచ్ అయింది. లాస్ట్ టైం ఓజీ ట్రైలర్లో నేను చెప్పినట్టు సుజిత్ దాన్ని ప్రాపర్గా పట్టుకున్నాడు, దాని అవుట్పుట్ గట్టిగా బయటికి తీశాడు. మిగతా క్యాస్టింగ్ వచ్చేసరికి ఫస్ట్ ప్రియాంక మోహన్ గురించి చెప్పుకోవాలి. తనకి సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్లో, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఈ మూవీలో చాలా డీసెంట్గా యాక్ట్ చేసింది. వెల్, తను ఉండే చిన్న క్యారెక్టర్ అయినా సరే దట్ ఈస్ వే సాటిస్ఫాక్టరీ. ఇప్పటిదాకా నేను చూసిన ప్రియాంక మోహన్ అంటే ఐ మీన్ నాని గ్యాంగ్ లీడర్లో బాగా చేస్తారు తను. ఆ తర్వాత నాకు ఇదే అనిపించింది. వెల్, చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత ఇమ్రాన్ హాష్మి, మ్యాన్ వాట్ ఎ పర్ఫార్మెన్స్. తను ఈక్వల్ పవన్ కళ్యాణ్కి ఈక్వల్ క్యారెక్టర్ యాక్చువల్గా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత హైప్ ఉందో తను కూడా చాలా బాగా చేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తను వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ, అఫ్కోర్స్ డైలాగ్ డెలివరీ అనేది మేబీ డబ్ అయి ఉండొచ్చు, బట్ ఆ లిప్సింగ్ కూడా ప్రాపర్గా మ్యాచ్ అయింది. ఎక్కడ ఇదేదో డబ్బింగ్ మూవీ ఎవరో డబ్ చెప్తున్నారు అనే ఫీలింగ్ మనకు ఎక్కడా కనిపించదు. చాలా బాగా చేశారు ఆయన. అండ్ శ్రీయారెడ్డి గారు డీసెంట్ క్యారెక్టర్, ఆవిడ కూడా. ప్రకాష్ రాజ్ యాజ్ యూజువల్ కొంచెం నోటిదోలు తప్పించి అతను రియల్ లైఫ్లో మూవీస్లో చాలా మంచి యాక్టర్. సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిజ్ స్క్రీన్ ప్రెజెన్స్. కానీ ఏదైతే ఒక ఏజ్డ్ క్యారెక్టర్స్ ఉంటాయో, మెచ్యూర్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ వేరే విలన్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫుల్లీ ప్రాపర్ కాస్టింగ్ అయితే మాత్రం హ్యాండిల్ చేశాడు సుజిత్. టెక్నికల్ టర్మ్స్లో కానీ టెక్నికల్ థింగ్స్లో కానీ చాలా బాగుంది మూవీ. సో యా, ఇప్పుడు ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మూవీకి వెళ్తే చాలా బాగుంటుంది మూవీ. ఆ హై ఇస్తుంది కొన్ని సీన్స్ అయితే. చెప్పా కదా 7-8 షార్ట్స్ ఉన్నాయి, చాలా హై ఇస్తాయి అవి. అండ్ వన్ థింగ్, చివరిలో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఒకటి కొంచెం రీమేక్ చేసి పెట్టారు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ పవన్ కళ్యాణ్స్ వాయిస్ కొంచెం ఆటో ట్యూన్ చేసి అది రిలీజ్ చేసినట్టున్నారు. అక్కడైతే గూస్ బంప్స్ మూమెంట్ అసలు చాలా చాలా బాగుంటుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అతనిది గన్ పట్టుకొని ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ వావ్. అసలు జపాన్కి ఓజీకి లింక్ ఏంటో ఇనీషియల్గా మనకి ఫస్ట్ 5 minutesలోనే అర్థమవుతుంది. బట్ లాస్ట్ 5 minutesలో హౌ హీ హ్యాండిల్డ్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అనేది, అతనికి ఆ నేమ్ ఎట్లా వచ్చింది, అంత ఫెమిలియర్ ఎట్లా, అతను ఆరా ఏంటి అనేది లాస్ట్ 5 minutesలో చూపిస్తారు. ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ మూవీ. సుజిత్ కనుక కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దాన్ని అవుట్ సైడ్ ఇండియా తీసుకెళ్తే చాలా క్లిక్ అవుతుంది మూవీ. ఆ స్టాండర్డ్స్ కూడా టేకింగ్లో మెయింటైన్ చేశారు. టెక్నికల్ టర్మ్స్లో కానీ టెక్నికల్ థింగ్స్లో కానీ చాలా బాగుంది మూవీ. సో బేసిక్గా మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీకి రివ్యూస్ అక్కర్లేదు, ఒపీనియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఏ హీరో ఫ్యాన్ అయినా సరే అది పక్కన పెట్టేసి ఈగో పక్కన పెట్టుకొని వెళ్తే, ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ ఉంది, తీసిపడేయండి ఆ నెగిటివిటీ. అది ప్రతి మూవీకి ఉండేదే. ఆయన చూడడం ఫ్లాప్స్ లేవు, ఆయన చూడడం రికార్డ్ లేవు, ఆయన చూడడం హిట్స్ లేవు. సో ఏంటంటే అవన్నీ పెద్ద ఫ్యాన్స్ పట్టించుకోరు. మీరు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతే మూవీ చాలా బాగుంటుంది. స్టోరీ అనేది యాజ్ యూజువల్ నేను ట్రైలర్లోనే చెప్పాను కదా, సుజిత్ స్టోరీస్ చాలా బేస్ ఉంటాయి, కాకపోతే అతని టేకింగ్ చాలా స్టైలిష్ ఉంటుంది. ఈ మూవీ కూడా అంతే. దట్స్ ఇట్ గైస్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇది. వెళ్ళి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ పవన్ కళ్యాణ్ అన్నానని చెప్పి, అతనని చెప్పి ఉన్నాడు, ఇట్లాంటివి ఏంటంటే అవి హై మూమెంట్స్ ఒక ఫ్యాన్కి. మేము బేసిక్ ఏంటంటే అతన్ని ఓన్ చేసుకుంటాం కాబట్టి అదేం డిస్రెస్పెక్ట్ఫుల్ థింగ్ కాదు. ఐ అడ్మైర్ హిమ్, ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ ఎ పర్సన్. That's it from my end. Thank you so much.